కూడా తిరిగి చూడటానికి మరి యేసన్న గారు ఎక్కడైతే నిలవబడి ఆ స్టేజ్ మీద బలిపీఠం మీద వాక్యాలు చెప్పాడు, ఆ పరిచర్య చేశారు. అక్కడికి వెళ్ళాము, ఆ స్టేజ్ని అంతా చూసాము. ఎక్కడ చూసినా మనం హోసన్న మందిరంలో ఒకటి గమనించగలుగుతాం. అదేంటంటే మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. మరి ఆ వాక్యాన్ని వారు ఆధారం చేసుకొని ప్రతి మందిరంలో అది రాస్తారు. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. మరి ఇక్కడ పోడియం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ బలిపీఠం అంతా కూడా యేసన్న గారు తిరిగి వాక్య పరిచర్య చేసిన స్థలం ఇది. ఎంతో మంది కన్నీరు గార్చినటువంటి స్థలం. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మరి దేవుడు యేసన్న గారిని ఆయన సమర్పణ, ఆయన చేసినటువంటి ప్రార్థన, తన నమ్మకమైన జీవితానికి మరి ఆరంభ సేవ మనం చూస్తే ఇక్కడ ఈ మందిరము ఒక 150 నుండి ఒక 200 పట్టే మందిరమే. కానీ దేవుడు గుంటూరు గోరంట్ల తీసుకొచ్చాడు. ఒక గొప్ప